ముకుంద జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ 20% VA డిసెంబర్ 14 నుండి 22 వరకు. ఏంటి ఇంతమంది ఉన్నాగా మీరు కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఎవరి మీద వేసున్నా ఏమే. మీకు ఒక లేఖ రాశాడు అభిమాని. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి. పుష్పలో నాయన సినాయన కారు అన్నాడు అన్నప్పుడు చూశాను నేను తొలిసారి. ముద్దు ముద్దుగా ఉండే రెండు జల్లతో నా మనసును దోసిన ఓ వయ్యారి. గుళ్ళో మీ సినాయన గోత్రం అడిగినప్పుడు ఆ పూజారి, తెగువగా నువ్వు చెప్పినప్పుడు అలానే చూసిండిపోయా తెరిపారి. తిరిగి తెచ్చిచ్చావు మీ చిన్నాయన ఇంటి పేరు నువ్వు కొట్లాడి మరి. నువ్వు ఒప్పుకుంటే ఇస్తాను నా ఇంటి పేరు నీకు కూడా ప్యారి. ఆల్రెడీ పార్ట్ 2లో నీకు పెళ్ళయిందని పడబోకు నువ్వు బేజారి. స్క్రిప్ట్ మార్చేస్తాను సుకుమార్ సార్ ఇంట్లో చొరబడి ఓ రాత్రి. కేశవ ఉన్నాడని నీకొద్దు ఏ కంగారి, పంపించేస్తా జైలుకు వాడిని ఏదైనా కేసులో ఇరికించి మరి. కావేరి నువ్వు డోంట్ వరీ, పుష్ప 3 మొత్తం మనమే ఇక మరి. ఆహా పెద్ద ప్లానే. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ సరిపోదు ఈ 1 పేజీ, ఎందుకంటే పుష్ప 3ది ర్యామ్ పేజీ. ఇట్లు మీ చిట్ చాట్ విత్ చారీ. హాయ్ అండి, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్, వెరీ స్పెషల్ గెస్ట్. ఎందుకంటే పుష్ప 2 మానియా ఆల్రెడీ దూసుకుపోతుంది కదా, 1400 కోట్ల పైగా వసూలు చేస్తుంది. సో అటువంటి సినిమాలో పుష్పరాజ్ గారిని చాలా ఇబ్బందులకు గురి చేసి చివరికి ఇంటి పేరుని తీసుకొచ్చి ఇచ్చిన మన పావని కర్ణం గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి పావని గారు. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. హెల్త్ ఎలా ఉంది మీది? చాలా బాగుంది. ఓకే. ఏంటి ఇంతమంది ఉన్నాగా మీరు కాలు మీద కాలేసుకొని కూర్చున్నారు? అదెట్టా, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద కాలేసుకుని కూర్చుంటే ఎవరి మీద వేసున్నా ఏమే. మా ఓనర్కు బ్రాండ్ ఉందిలేండి, మీ పుష్పరాజ్కి ఎలా ఉందో మాకు ఐ డ్రీమ్ బ్రాండ్ ఉంది. మీ యాక్చువల్లీ ఐ డ్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. పేరు ఐ డ్రీమ్, యూ డ్రీమ్, వి ఆల్ షుడ్ డ్రీమ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో మీరు డైలాగ్ కోసం చెప్పాను, కూర్చున్నాను, తీసేసాను. ఇప్పుడు చెప్పండి. నో ఇష్యూస్ అండి. మీరు కూర్చున్నా బాగానే ఉంది, ఎందుకంటే అందం కుర్చీ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ. ఓకే ఓకే, మీరు చెప్పారు కదా, సరే. ఓకే, మీరు మా గెస్ట్. సో ఆల్రెడీ మీకు కాఫీ ఇచ్చాము. కాఫీతో పాటు మీరు కళ్ళు మూసుకోండి, ఇంకో సర్ప్రైజ్ ఇస్తాం మీకు. ఓపెన్ యువర్ ఐస్. సమోసా తింటావా శిరీష? సినాయన నాకెవరో సమోసాలు ఇస్తారు, చూడండి. తీసుకోండి, తింటా. థ్యాంక్ యూ, ఆకలిస్తుంది. కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. తింటూ మాట్లాడుకుందాం. సో పుష్పరాజు యశచలం కుండలకి ఎందుకు వెళ్ళారు? డౌట్. మీ ఇంట్లో పెట్టుకొని మిమ్మల్ని అంత అందమైన కుర్రలు ఉన్నాయి, మళ్ళీ దట్టమైన ఫారెస్ట్ లాంటి కుర్రలని. దీనికి ఎవరు ఎర్రచందనం ఇచ్చినంత డబ్బులు ఇవ్వట్లేదు. ఇస్తారండి. ఇప్పుడు ఈసారి పుష్ప 3లో వాటిని పెట్టి చూడమంటే ఖచ్చితంగా వస్తాయి కోట్లు. బట్ నైస్, థ్యాంక్ యూ అండి. ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. సో చాలా ఇంటర్వ్యూలలో మీరు చెప్పారు, అంటే ఎలా వచ్చింది అవకాశం అవన్నీ కాకుండా జనరల్గా నేను అంటే ఇది వేరే విధంగా మాట్లాడదాము. సో మీకు ఒక లేఖ రాశాడు అభిమాని. ఫస్ట్ ఆ లేఖ మాట్లాడుకుంటూ కంప్లీట్ చేద్దాం మనం ఇంటర్వ్యూ. తెలుగు వచ్చు కదా మీకు? వచ్చింది. అంటే చూస్తుంటే నార్త్ హీరోయిన్ లాగా అనిపిస్తుంటేను. లేదు, పక్కా తెలుగు. గట్టి చదవండి. నిజంగానే రాశారా? నిజంగానే రాశారు. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి. పుష్పలో నాయన సినాయన కారు అన్నాడు అన్నప్పుడు చూశాను నేను తొలిసారి. ముద్దు ముద్దుగా ఉండే రెండు జల్లతో నా మనసును దోసిన ఓ వయ్యారి. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి. గుళ్ళో మీ సినాయన గోత్రం అడిగినప్పుడు ఆ పూజారి, తెగువగా నువ్వు చెప్పినప్పుడు అలానే చూసిండిపోయా తెరిపారి. తిరిగి తెచ్చిచ్చావు మీ చిన్నాయన ఇంటి పేరు నువ్వు కొట్లాడి మరి. నువ్వు ఒప్పుకుంటే ఇస్తాను నా ఇంటి పేరు నీకు కూడా ప్యారి. ఆల్రెడీ పార్ట్ 2లో నీకు పెళ్ళయిందని పడబోకు నువ్వు బేజారి. స్క్రిప్ట్ మార్చేస్తాను సుకుమార్ సార్ ఇంట్లో చొరబడి ఓ రాత్రి. కావేరి ఓ కావేరి, నా గుండెల్లో పారే గోదారి.
తరువాత అన్నీ నేనే అవుతా మీ చిన్నాయన కుడి భుజంగా మారి. అంతేకాదు చేయిస్తా మీ చిన్నాయనకు ఎడమ భుజం సర్జరీ. కేశవ ఉన్నాడని నీకొద్దు ఏ కంగారి, పంపించేస్తా జైలుకు వాడిని ఏదైనా కేసులో ఇరికించి మరి. కావేరి నువ్వు డోంట్ వరీ, పుష్ప 3 మొత్తం మనమే ఇక మరి. ఆహా పెద్ద ప్లానే. ఇంకా చాలా చెప్పాలని ఉంది కానీ సరిపోదు ఈ 1 పేజీ, ఎందుకంటే పుష్ప 3ది ర్యామ్ పేజీ. ఇట్లు మీ చిట్ చాట్ విత్ చారీ. అంత అభిమానం అండి మరి మీకు. చాలా బాగుందండి. అక్కడక్కడ మీకు అంటే చాలా డైలాగ్స్ అంటే తక్కువ ఉన్నా కానీ మీ రోల్ కీ రోల్ అని చెప్పొచ్చు. సో అనిపించిందా మాకు డైలాగ్స్ లేవే, బట్ మీ కీ రోల్ అయినా అది కానీ డైలాగ్స్ లేవని అనిపించిందా మీకు ఏమైనా? డైలాగ్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకునే దానికన్నా, ఎక్స్ప్రెషన్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకునే దానికన్నా స్టోరీలో ఇంపాక్ట్ ఉంది కదండి. యాక్చువల్లీ కొన్ని సార్లు డైలాగ్ లేకుండా యాక్ట్ చేయడమే కష్టం అవుతుంది. డైలాగ్ చెప్పేస్తే మాట్లాడినప్పుడు మన ఇద్దరు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందో అలా మాట్లాడచ్చు. సపోజ్ ఆ క్లైమాక్స్ ఫైట్కి ఇచ్చే రియాక్షన్స్ కానీ అది చాలా కష్టమైనదండి. నేను చాలా ఏ షూట్కి అంత కంగారు పడలేదు, కానీ నేను క్లైమాక్స్ ఫైట్ షూట్కి చాలా కంగారు పడ్డా. బికాస్ నా నుంచి వచ్చే ఎక్స్ప్రెషన్స్ ఆ ఇంపాక్ట్కి యాడ్ చేయాలి. లేకపోతే ఆ ఫైట్ ఇప్పుడు నా కోసం జరుగుతున్న ఫైట్ నా ఎక్స్ప్రెషన్ అంత కరెక్ట్గా పడకపోతే ఇబ్బంది అవుతుంది. సో దట్ ఫైట్ రియాక్షన్స్ ఎలా తీసుకుంటారంటే ఫైట్ మొత్తం అయిపోతూ ఉంటుంది, తర్వాత క్లోజప్స్ తీసుకుంటారు మాక్సిమం టైమ్స్. సైమల్టేనియస్గా జరగదు, ఒకేసారి తీసుకోరు అది. సో కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ చాలా కష్టం. మాటలేముంది, మాట్లాడేయచ్చు, ఎక్స్ప్రెషన్స్ కొంచెం కష్టం. సో అంటే అన్నీ ఉంచారు కదా, ఎడిటింగ్లో కొన్ని సీన్లు పోయి ఉంటాయి. సో ఆ డైలాగ్ ఒకసారి మాకు ఎడిటింగ్లో తీసేసిన డైలాగ్ చెప్పాలి మాకు. ఎడిటింగ్లో తీసేసిన డైలాగా? మీకు నచ్చిన డైలాగు ఎడిటింగ్లో తీసేసిన డైలాగ్? దో ఆడు కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటాడు చూడు, ఆయనే మా చిన్నాయన. సూపర్. అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో పుష్ప 1లో అంతే క్యారెక్టర్, తర్వాత అప్పుడే మీకు మీ పైన సీన్లు తీసారా పుష్ప 2వి, లేదంటే ఒకటే తీసేసి మిమ్మల్ని పంపించారా? స్టోరీ సిచ్యువేషన్ సీన్స్ అవన్నీ స్టోరీ పరంగా అవి అప్పుడు ఉన్నాయండి సేమ్. కాకపోతే లెంత్ పెరుగుతున్న కొద్దీ పార్ట్గా డివైడ్ చేశారు కదా. సో షూట్ నేను ఎంత చేశానో అంతే ఉంది సినిమాలో. ఒక చిన్న సీన్ పోయింది, బట్ అది పార్ట్ 2లో వచ్చేసింది మళ్ళీ. సో పార్ట్ 2లో ఇంత ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్ అని మీరు ఊహించారా, అంటే చెప్పారా? ముందే తెలుసు కదా నాకు. సో కథ ప్రకారం పుష్ప అనే కథ సార్ అప్పుడు అనుకున్నప్పుడే, ఒక సినిమా కథ అనుకున్నప్పుడే, క్యారెక్టర్స్ అనుకున్నప్పుడే నాకు లుక్ టెస్ట్ అవన్నీ చేశారు. సో నాకు జరగబోయే సిచ్యువేషన్స్ ఏంటి, సీన్స్ ఏంటి అవి నాకు ముందే తెలుసు. 2020లోనే నాకు స్టోరీ తెలుసు. కథ మొత్తం చెప్పేశారా? కథ మొత్తం ఎందుకు చెప్తారు? నా క్యారెక్టరైజేషన్ మాత్రం చెప్పారా? ఎవరి క్యారెక్టర్ది వాళ్ళకే చెప్తారు. సో నా క్యారెక్టర్ ద్వారా ఏమవుతుంది, ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది అని నాకు అప్పుడే తెలుసు. 24 వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది పుష్ప 2 కోసం, అంతే. సో ఆశ దోష అప్పడం వడ అని అనంటే నేను ఒక అడుగుతాను, చెప్పండి. సో పార్ట్ 3 ఎలా ఉండబోతుంది? పార్ట్ 3లో మీ డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? పార్ట్ 3లో నా డైలాగ్ ఇప్పుడే మీకు కావాలి. ఖచ్చితంగా ఒక డైలాగ్ అయితే ఉంటుందండి, సిన్నాయన. ఆ డైలాగ్ ఉంటుంది. పార్ట్ 3 డైలాగ్ లీక్ చేసిన కావేరి అని. సో పెట్టేస్తారా? అదే తమ్మునేల్ పెట్టుకుంటాం మేము. పార్ట్ 3 డైలాగ్ లీక్ చేసిన పావని కావేరి. ఓకే, ఒక డైలాగ్ చెప్పండి, నేను చెప్తాను. పుష్ప అంటే ఇంటర్నేషనల్ అనుకుంటేవా యూనివర్సల్ అనండి. ఓ మార్చారా? ఏంది పుష్ప అంటే ఇంటర్నేషనల్ అనుకుంటేవా యూనివర్స్? బాగుంది. మీ డైలాగ్తో పాటు మీ స్టోరీని కూడా లీక్ చేశారు. నేను చెప్పనా? మీరు చెప్పింది నాకు ఇందాక స్టోరీ ఏది చెప్పండి. నేనేం చెప్పలేదు, మీకు ఏమైనా అనిపిస్తే మీరు చెప్పండి. పుష్ప 3లో మొత్తము ఏమంటారు, రాకెట్ల పైన స్మగ్లింగ్ ఉంటుంది, అంతరిక్షంలో ప్లాట్లు కొని అక్కడికి వాళ్ళకి ఫర్నిచర్, ఎర్రచందనం ఫర్నిచర్ పోతుంది. ఏలియన్స్ కి ఫర్నిచర్ సప్లై ఆల్రెడీ ఇక్కడికి నుంచి వెళ్తున్నారు కదా, ప్లాట్లు కొనుక్కుంటున్నారు కదా, అక్కడ వాళ్ళకి అక్కడ సప్లై చేస్తారు. అప్పుడు డాలర్స్లో ఉంటుంది పుష్ప వ్యాపారం. అప్పుడు అంటే ఈ రావు రమేష్ అప్పుడు పిఎం అవుతాడు. సో అక్కడ పుష్ప 3లో చంద్రమండలం పైన ఉంటుంది ఐటెం సాంగ్, అది హాలీవుడ్ హీరోయిన్తో అని మీరు చెప్పాను. ఇది నిజమేనా? సుక్కు సార్, చారి గారి దగ్గర ఐడియాస్ బాగున్నాయి, మీరు ఒకసారి కొంచెం వినండి ఐడియాస్. ఇప్పుడు ఇది మీరు చెప్పినట్టే నేనేం చెప్పలేదు, అన్ని ఇలా చేస్తున్నారు అందరూ. వాళ్ళు చెప్పేస్తున్నారు, నేను చెప్తున్నానని తమ్నేల్ మీరే అన్నారు కదా, ఈ తమ్నేల్ వేసుకోండి పుష్ప డైలాగ్ లీక్ అయితే అన్నారు కదా. అవును, డైలాగ్ అయితే లీక్ చేసే కదా, ఖచ్చితంగా ఒక డైలాగ్ ఉంటుంది. సినాయన ఉంటుంది, సినాయన తర్వాత ఇవన్నీ మేము వేసేసుకుంటాం.
ఓకే. నో ఇష్యూస్. సుకుమార్ గారు చాలా జీనియస్, అంటే ఎప్పటికీ అదే ఆ సినిమా అంటే దాంట్లోనే ఉంటారు. సో మీతో ఎలా ఉండేవాడు అంటే షూట్లో? చాలా పాజిటివ్గా ఉంటుందండి సుకుమార్ సార్తో వర్క్ చేయటము. అండ్ చాలా కూల్గా ఉంటారు సెట్లో, చాలా కూల్గా ఉంటారు, హ్యాపీగా వర్క్ చేస్తారు సార్ కానీ బన్నీ సార్ కానీ సెట్లో. ఎప్పుడు ఆ టెన్షన్ అట్మాస్ఫియర్ కానీ లేదా నెగిటివ్ అట్మాస్ఫియర్ అస్సలు ఏమి ఉండదు ఎప్పుడు. చాలా అందరితోనూ చాలా హ్యాపీగా పాజిటివ్గా కొలాబరేటివ్గా వర్క్ అట్మాస్ఫియర్ ఉంటుంది. సో నాతో అయితే ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రేమగా ఉండేవాళ్ళు. అంటే ఎవరు ఇంతవరకు చెప్పండి మీతో ఎలా ఉండేవాళ్ళు బిహైండ్ ద స్క్రీన్? ఏ ఇంటర్వ్యూలో చెప్పండి, మీరు చెప్పాలి నాకు ఇప్పుడు. ఇప్పుడు నార్మల్గానే సుకుమార్ సార్ రాసుకున్న క్యారెక్టర్స్ని చాలా ప్రేమిస్తారు ఏ డైరెక్టర్ అయినా కూడా. సుకుమార్ సార్ ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యి క్యారెక్టర్స్ అన్నింటినీ ఎంత ప్రేమిస్తారో, అందులో కావేరి అనే క్యారెక్టర్ సినిమా కథలో కూడా కావేరికి చాలా ప్రేమ వస్తుంది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ, వాళ్ళ చిన్నాయన దగ్గర నుంచి కానీ, వాళ్ళ పిన్నమ్మ దగ్గర నుంచి కానీ. సో చాలా ప్రేమించబడే క్యారెక్టర్. సో దానికి సుకుమార్ సార్ కూడా అంతే ఎఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. అండ్ ఎవరికి తెలియని విషయం అయితే సుకు సార్ సెట్లో అందరిని ఇమిటేట్ చేస్తారు. అవునా? భలే సరదాగా ఇమిటేట్ చేస్తారు సార్. సడన్ గా వస్తారు సీన్లో ఏదో చెప్పి ఇంకెవరిదైనా బాడీ లాంగ్వేజ్ ఏదైనా నచ్చితే అది చేసి చూపిస్తారు. ఒకటి చేసి చూపించండి. నేను చేయలేను, అంటే మీరు యాక్ట్రెస్ కదా, సార్ కన్నా ఎక్కువ చేస్తారు కదా మీరు. సార్ చెప్పిస్తారు, ఇమిటేట్ నేను చేయలేను. సార్ అయితే చాలా బాగా చేస్తారు. ప్రతి ఒక్కరు ఎలా ఉంటారు, ఎలా నించుంటారు, ఎలా మాట్లాడతారు అని చాలా బాగా అబ్జర్వ్ చేస్తారు. సో అదొక్కటి చాలా ఫన్నీగా అనిపిస్తుంది సెట్ లో. ఎప్పుడైనా సరదాగా సడన్ గా బన్నీ గారితో బన్నీ గారు కూడా చాలా కూల్గా ఉంటారు సెట్లో. అంటే ఐకాన్ స్టార్ వచ్చారు, అంత ఎవరు అంత భయపడి అంత కంగారు కాకుండా పని బాగా జరగాలి. సో సార్ అందరితో చాలా జోవియల్గా ఉంటారు, సరదాగా మాట్లాడతారు, పలకరిస్తారు. మెమరబుల్ మూమెంటా? పెళ్ళి సెట్లో, లాస్ట్ పెళ్ళి సెట్లో అప్పటికే రోజంతా పెళ్లి హడావిడి జరిగినట్టే మేము అందరం పందిరి నించోవడం, గిఫ్ట్లు ఇవ్వడం, పోవడం అవన్నీ చాలా చాలా షూట్ చేసాం అక్కడ. సో 10-10:30 అయింది నైట్. వెయిట్ చేస్తున్నాం లాస్ట్ షాట్ ఎప్పుడు అని అందరూ వరుసగా నించున్నాం కదా. సో అందరూ నవ్వేది ఉంది కదా, క్లైమాక్స్ నవ్వి అక్కడ అదైతే ఫ్లవర్ వేసి చూపిస్తారు, అయిపోవాలి. సో ఆ టేక్ అవుతుంది, చేసాము. సార్ సూపర్ అన్నారు, సుకు సార్ సూపర్ అన్నారు. అందరూ ఒకేసారి రిలాక్స్ అయ్యి, నేనైతే ఇంకా ఫుల్ అయిపోయింది, లాస్ట్ డే ఆఫ్ షూట్ అనుకుంటున్నాం మేము. అది దాని తర్వాత ఇంకా షూట్ ఉండకపోవచ్చు, అదే లాస్ట్ డే షూట్ అనుకుని అన్నాను. అసలు సుకు సార్ 1 more అన్నారు. వన్నీ సార్ పగలబడింది, అంటే ఏడవలేక నవ్వారంట. వన్నీ సార్ పగలబడి అంటే అర్థం ఏంటంటే నువ్వేమో అనుకుంటున్నావు సార్ అంత ఈజీ కాదు, సూపర్ అంటే టేక్ ఓకే అని కాదు అర్థము, ఇంకో టేక్కి రెడీగా ఉండాలి అని చెప్పి సార్ నవ్వుతున్నారు. బికాస్ సార్కి చాలా ఎక్స్పీరియన్స్ కదా, బన్నీ సార్కి సుకుమార్ సార్తో చాలా ఎక్స్పీరియన్స్ కదా. సో మేమందరూ సూపర్ అంటే టేక్ ఓకే అయిపోయింది అనుకొని చాలా రిలాక్స్డ్ అనుకుంటే 1 more అన్నారు. చాలా బాగా నవ్వారు. సో మీరు ఆల్రెడీ హీరోయిన్, ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్. పుష్ప 2లో అంటే మీ హీరోలకి అయినా కానీ లీడ్ కాదు కదా. సో మీకు అంటే మీ కెరీర్ పైన ఇంపాక్ట్ అవుతుంది అనేసి అనిపించలేదా? లేదండి, నేను సినిమాలో లీడ్ అనే డెఫినేషన్ వేరేలాగా నేను ఆలోచిస్తానండి. ఇప్పుడు కథలు మారుతున్నాయి, పైగా పుష్ప అనే కదా లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ, చాలా పెద్ద క్యాన్వస్ ఉన్న స్టోరీ. ఇప్పుడు మీరు వేరే సినిమాలు చూసుకుని, ఇప్పుడు కల్కి సినిమా చూసుకోండి, కల్కి సినిమాలో హీరో హీరోయిన్ కాకుండా ఎంతమంది హీరోయిన్లు చేశారు వేరే వేరే రోల్స్. సో అలాంటి ఒక కథ పుష్ప. సో నేను ఈ క్యారెక్టర్ నేను ఎప్పుడు చిన్నగా చూడలేదు. కథ బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్ కథలో ఉన్న క్యారెక్టర్ అది. నేనేదో పక్కన ఒక చెల్లెల క్యారెక్టర్ లానో ఏదో ఒక ఇంపాక్ట్ ఉండాలి క్యారెక్టర్, ఏదో ఉంది కదా క్యారెక్టర్ అని లేదు కాబట్టి నేను కూడా చాలా హ్యాపీగా చేశాను. అండ్ ఇప్పుడు అది అంతే బాగా బయటకు వచ్చింది కూడా, రెస్పాన్స్ కూడా అంతే ఉంది. సో ఫ్యూచర్లో చేస్తారా మరి ఇటువంటి క్యారెక్టర్స్? కథలో చూడండి, మంచి కథలు చేయాలండి, మంచి సినిమా చేయాలి. నేను హీరోయిన్గా సినిమాలు చేస్తూ కూడా ఇలాంటి పెద్ద కథల్లో ఏదైనా మంచి ఆఫర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? నాకు ఇష్టమైన హీరోయిన్ చాలా మంది ఉన్నారండి, ఒకరిద్దరు కాదు. సావిత్రి గారు అంటే ఇష్టం, శ్రీదేవి గారు అంటే ఇష్టం, సాయి పల్లవి గారు అంటే ఇష్టం, చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సాయి పల్లవి గారికి మీకు ఒక సబ్జెక్ట్ చెప్పారు, నరేట్ చేశారు డైరెక్టర్.
సో అది సాయి పల్లవి గారికి మీకు చేశారు. సో మీకు సాయి పల్లవి గారు మీకే ఆప్షన్ ఇచ్చేశారు, నువ్వే సెలెక్ట్ చేయి, నువ్వా నేనా అనేది. అంటే అప్పుడు నువ్వు చేస్తావా నేను చేస్తాను అనేది నువ్వే డిసైడ్ చేయండి తను. ఇదంతా ఎక్కడ అవుతుందండి, ఏ ప్రపంచంలో అవుతుంది? అవుతుంది అంటే అనుకుందాం కాసేపు. సో అప్పుడు మీరు చేస్తానని తీసుకుంటారా, సాయి పల్లవికి వదిలేస్తారా సబ్జెక్ట్? అదేంటండి ఇదేం క్వశ్చన్? సాయి పల్లవి గారు నాకు చాయిస్ వదిలేసారా? నాకు నచ్చితే నేను చేస్తాననే చెప్తాను ఆవిడకి, ఇలా నాకు నచ్చింది మీరు చెప్పండి, మీరు చేస్తానంటే మీకు వదిలేస్తాను, లేకపోతే నేను చేస్తానని చెప్తా. లేకపోతే ఏం లేదు, డెసిషన్ మీ పైనే వదిలిపెట్టారనమాట. ఓకే, సాయి పల్లవికి ఇచ్చేస్తారా? మంచి సబ్జెక్ట్ అది, పుష్ప 3 పుష్ప 4 లా అని అనుకోండి. అలాంటి ఒక కథ సాయి పల్లవి గారు నన్ను డిసైడ్ చేయమని నన్ను అడిగినప్పుడు సరే మేడం నేను చేస్తానులేండి అంటాను. చూసారా స్వార్థం అంటే ఇష్టం అక్కడ లేదు. జస్ట్ కిడ్డింగ్ అండి. నో ఇష్యూస్. మళ్ళీ ఎలా ఉండేవాళ్ళు, రష్మిక గారు ఎలా ఉండేవాళ్ళు మీతో? బాగుండేవాళ్ళండి, అందరూ అంత బాగుండాం కాబట్టి, హ్యాపీగా వర్క్ చేసుకున్నాం కాబట్టి సినిమా అంత బాగా వచ్చింది. ఇప్పుడు మీకు చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, చాలా అంటే వాళ్ళు అంత పెద్ద స్టార్స్ అయినా కూడా చాలా ఇన్సెక్యూరిటీ కానీ అలాంటివి ఏమీ ఉండవు వాళ్ళకి, చాలా చాలా నార్మల్గా ఉంటారు సెట్లో. వర్క్ చేసుకుందాము అందరం కలిసి అన్నట్టే ఉంటారు అట్మాస్ఫియర్. సో అందరితో చాలా జోవియల్గా ఉండి సరదాగా మాట్లాడుతూ. మెమొరబుల్ మూమెంట్ ఏం లేదా ఏమన్నా? నెంబర్ ఆఫ్ షూట్ డేస్ రష్మిక మ్యామ్ కాంబినేషన్లో కొంచెం తక్కువ అండి, బికాజ్ నాది మేజర్గా ఫైట్ 2 జాతర ఫైట్స్ ఉన్నాయి. జాతర ఫైట్ అంటే గుర్తొచ్చింది. సో జాతర ఫైట్ శారీ ఫైట్ అవుతూ ఉంటుంది కదా, రష్మిక మ్యామ్ నా పక్కనే ఉంటారు. సో మేము ఫైట్ చూస్తూ ఉండేవాళ్ళం ఇద్దరం కలిసి. చూడు ఇప్పుడు తెలుస్తుంది అబ్బాయిలకి చీరల్లో ఎంత కష్టమో, చీరల్లో కదలాలంటే ఎంత కష్టమో, ఇప్పుడు వాళ్ళు ఫైట్ చేయాలి అని చెప్పి చాలా ఫన్నీగా వాళ్ళ మీద చిన్న చిన్న కమెంట్స్ చేస్తూ ఫన్నీగా ఉండేది. అది ఒకటి మంచి మెమరీ జాతరలో, ఒక సరదా అట్మాస్ఫియర్. సో మీ చిన్నాయన పైన కూడా డైలాగ్ చెప్పండి మీరు. చిన్నాయన అని పిలుస్తారు కదా, ఏదైనా ఒక డైలాగ్. యాక్చువల్లీ ఈ రోజుతో పుష్ప పార్ట్ 1 ద రైజ్ 3 సంవత్సరాలు ఫినిష్ చేసుకుంది. పుష్ప పార్ట్ 1లో ఉన్న నా డైలాగ్ పుష్ప పార్ట్ 2కి ఫ్యూజన్ చేసి చెప్తే, నాయనా సినాయన హెలికాప్టర్ కొని ఉన్నాడు. అంతేనా? అంతే కదా, పార్ట్ 1లో కార్ కొంటారు, నా క్యారెక్టర్ వెళ్ళి డైలాగ్ చెప్తారు. పార్ట్ 2లో హెలికాప్టర్ కొంటారు కదా. సో అట్లా మీలో మంచి డైరెక్టర్ ఉన్నాడు, రైటర్ ఉన్నాడు. ఈ మాత్రం కొంచెం క్రియేటివిటీ లేకపోతే ఎలా అండి ఇక్కడ వరకు వస్తాం మేము. సో రియల్ లైఫ్లో మీకు చిన్నాయన ఎవరు, అంటే లైక్ చిన్నాయనలా చూసుకునే వాళ్ళు ఎవరు? నాకు రియల్ లైఫ్లో చాలా మంది చిన్నాయనలు ఉన్నారు, మా ఫ్యామిలీ కొంచెం పెద్దదే. ఒక విధంగా నేను కొంచెం అంత బాగా కనెక్ట్ అవ్వడానికి కూడా అది ప్లస్ అయింది అనుకుంటున్నా. నాకు ఒక 6-7 మెంబర్స్ చిన్నాన్నలు ఉన్నారు. అమ్మ వైపు ఒక 4, నాన్న వైపు ఒకరు, ఇంకా కజిన్స్ లాగా అలా చిన్నాన్నలు, చాలా మంది చిన్నాన్నలు ఉన్నారు. సో నాకు ఆ ఎమోషన్కి నేను చాలా బాగా కనెక్ట్ అవుతాను, అది కొంచెం హెల్ప్ అయింది సినిమాలో కూడా. ఒకటి గుర్తు చేసుకోండి, ఏదైనా చిన్న మూమెంట్ రియల్ లైఫ్లో జరిగింది. రియల్ లైఫ్లో జరిగిందా? నాకు చిన్నప్పుడు ఒక చిన్న ఏమంటారు ఫైర్ యాక్సిడెంట్ అనను, హాట్ వాటర్ నా కాళ్ళ మీద పడింది, చాలా బాయిలింగ్ హాట్ వాటర్. సో కొంచెం బాగానే ఇంజ్యూరీ అయింది. ఒక 2 months నేను నడవలేకపోయాను. అప్పుడు మా చిన్నాన్న మా దగ్గరలోనే ఉండేవాళ్ళు. సో అక్కడ నుంచి ఇక్కడికి 2 months బెడ్ రెస్ట్ కదా, నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో టీవీ చూపించి మళ్ళీ మా ఇంటికి తీసుకొచ్చి చెల్లెలతో ఆడుకొని అలా ఒక సరదా, ఆ మెమరీ నాకు బాగా గుర్తుంది. ఆయన 2 నెలలు నన్ను దగ్గరుండి అలా చూసుకున్నారు కొంచెం చిన్నప్పుడు. సో అది మంచి మెమరీ మా చిన్నాన్నగారితో. ఎక్కడైనా మీ నేటివిటీ ఎక్కడ? మా నేటివ్ అంటే ఆరిజిన్ ప్లేస్ విజయనగరం జిల్లా అండి, కానీ పెరిగింది మొత్తం విశాఖపట్నం. ఎట్లా ఈ స్లాంగ్, ఎట్లా అది స్లాంగ్, చిత్తూరు స్లాంగ్ సినిమాలు మొత్తము. సో అది ఎన్ని రోజులు పట్టేసుకున్నారు? నేర్చుకున్నా. పరేషాన్లో తెలంగాణ మాట్లాడా, ఇందులో చిత్తూరు మాట్లాడా. సో కొంచెం భాష త్వరగా పికప్ చేసుకోగలను నేను, ఏ భాష అయినా కూడా. డైలెక్ట్ ఒకటే కాకుండా తెలుగు అయినా, నార్మల్గా హిందీ అయినా కొంచెం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి నాకు ఆ లైన్స్తో హెల్ప్ చేసి నేను కొంచెం ఓన్ చేసుకొని అది చేయగలను. సో అదే కొంచెం ప్లస్ అవుతుంది. అంటే సినిమా వరకేనా, అంటే నార్మల్గా మాట్లాడేటప్పుడు అది ఎక్కువ అట్మాస్ఫియర్ ఉంటే కొంచెం బాగా ఉంటుందండి. కొన్నిసార్లు నేను ఏ యాసలో మాట్లాడుతున్నాను కూడా నాకు తెలియదు. మామూలుగా
తెలంగాణ సినిమా ఒక 2 నెలలు పరేషాన్ కోసం అక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణ వస్తుంది నాకు. నార్మల్గా రావట్ల మాట హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకా ఊరు మాట ఉండిపోయింది కొంతకాలం అలా. సో అలా ఎక్కువ రోజులు ఆ ఎక్స్పోజర్ ఉంటే కొంచెం మారుతుంది చాలా. ఇప్పుడు కూడా తడబడుతుందని అంటే లైట్గా ఆ యాస భాష అవన్నీ మిక్స్ అయిపోతున్నాయి లోపల. లేదు కంట్రోల్ ఏం చేయట్లేదు. అది ఏంది ఇప్పుడు ఏంది అనాలా ఏంటి అనాలా ఏమి అనాలా, సో అలా ఆ మిక్స్ అయిపోయి ఉంది లోపల అన్ని చేసి. సో ఇంతకీ క్వశ్చన్ ఏంటి మర్చిపోయాను. అంటే స్లాంగ్ ఎలా నేర్చుకున్నారా? నేర్చుకున్నానండి, నాకు నేను ఈజీగా నేర్చుకోగలను. పైగా తెలుగే కాబట్టి పెద్ద కష్టమేం కాదు. సో అంటే మీరు సినిమా కష్టాలు ఏమైనా పడ్డారా? సినిమా కష్టాలా అంటే అవమానాలు కానీ, అంటే స్టార్టింగ్ స్టేజ్లో అంటే చిన్న షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చారు కదా మీరు ఈ స్థాయికి. సో అప్పుడు ఎవరైనా అవమానించడం కానీ, ఎందుకంటే అప్కమింగ్ వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు, ఏదైనా మాతో పంచుకుంటే అలా. సినిమా కష్టాలు ఏంటండి, చాలా పాతకాలం చింతకాయ పచ్చడి లాగా ఉంది ఆ పదం. చింతకాయ పచ్చడి బాగుంటుంది, ఈ పదం కాదు. సినిమా కష్టాలా ఏ ఫీల్డ్లో అయినా ఏ కెరీర్లోనైనా ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయండి. తెర పైన అవకాశం రావటం అంత సులభం కాదు. అంటే కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్ మన మీద కూడా రుద్దుతారు, మన మీద కూడా ఇన్ఫ్లుయెన్స్ వస్తాయి. సపోజ్ సే బ్యూటీ స్టాండర్డ్స్ అనుకొని ఉంటాయి. ఓకే, నేను కూడా మీరు 3-4 years బ్యాక్ చూస్తే ఓకే సినిమా హీరోయిన్ అవ్వాలి అంటే చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఫ్లాలెస్గా ఉండాలి అసలు. అందుకే నాకు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. ఆమె కానీ ఇంకెవరైనా కానీ కొన్ని మారుస్తూ వచ్చారు ఈ 4-5 years స్పాన్ ఆఫ్ టైంలో. సో మాలాగా అప్పట్లో కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదైతే ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా ఉండాలి, సినిమా హీరోయిన్ అవ్వాలి అంటే, సినిమా తెర మీద కనిపించాలంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. అలా కాదు, రైటింగ్ బాగుండాలి, మీ క్యారెక్టరైజేషన్ బాగుండాలి, మంచి సినిమాలో అయి ఉండాలి. అప్పుడు మీరు చాలా అందంగా కనిపిస్తారు. మీరు అనుకోకపోయినా అందంగా కనిపిస్తారు. సో ఇలాంటి భయాలు, ఇలాంటి కైండ్ ఆఫ్ అవమానాలు కొంచెం ఉన్నాయి. అంటే స్కిన్ టోన్కి సంబంధించి కానీ, నేను బ్యాక్ ఒక 4-5 years బ్యాక్ సంగతి చెప్తున్నాను. స్కిన్ టోన్కి సంబంధించి కానీ, మీరు ఇప్పుడు అంటున్న ఈ బ్యూటిఫుల్ కురులు అయితే ఏమైతే ఉన్నాయో అవి కూడా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, చెప్పలేము. సి ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ విజన్ అండి. ఒక డైరెక్టర్, ఒక ఫిల్మ్ మేకర్కి ఉన్న విజన్, వాళ్ళు వాల్యూ చూస్తే ఆ వాల్యూ కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. దట్స్ ఇట్. సో ఫ్యూచర్లో మీరు గ్లామరస్ క్యారెక్టర్స్ చేయమంటే చేస్తారా? సి నాకు కథ నచ్చితే, కథకి కావాల్సింది, నేను డైరెక్టర్ గారిని నమ్మితే కథకు కావాల్సింది, ఆయన విజన్కి కావాల్సింది నేను డిస్కస్ చేసి ఆయన ఎలా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు. బికాస్ సుక్కుసారిని నేను నమ్మాను. మీరు సినిమాలో ఎక్కడ ఏది వల్గర్గా కనిపించదు, ప్రతిసారి సుకుమార్ ఎగ్జాక్ట్లీ. సో అది నమ్మిన డైరెక్టర్తో ఉన్నప్పుడు కొంచెం ఇలాంటి రిస్క్ సిచ్యువేషన్స్ అయినా కూడా వాళ్ళు బాగా చేస్తారు అన్న నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు. స్టోరీకి కావాల్సి వస్తే చేయొచ్చు. సో ఐటమ్ సాంగ్ చేయమంటే స్పెషల్ సాంగ్ అంటున్నారు కదా? ఎస్ స్పెషల్ సాంగ్ అట్లా పిలుస్తున్నారా? అంటే వర్డ్ మారితే మీనింగ్ మారిపోతుందా? ఇప్పుడు అంటున్నారు కదా, స్పెషల్ సాంగ్ చేస్తారా? తెలీదండి నాకు. డాన్స్ ఇంకా నేను అది ఎక్స్ప్లోర్ చేయాల్సిన ఒక ఏరియా. ఫస్ట్ డాన్స్ నేర్చుకుంటే తర్వాత దీని సంగతి.